ఆశల పద్దు నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల సమర సంఘం పూరించకముందే ఎన్నికల తాయిలాలతో పాటు సామాన్య ప్రజానీకం ఆశలను సాకారం చేస్తుందని అంతా భావిస్తున్నారు. కేంద్ర మధ్యంతర బడ్జెట్ ఈ రోజే పార్లమెంట్ ముందుకు రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటల సమయంలో నూతన పార్లమెంట్ భవనంలోని లోక్సభలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 9 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి మంత్రి నిర్మల చేరుకుంటారు. బడ్జెట్ రూపకల్పనలో భాగస్వామ్యులైన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆమె రాష్ట్రపతి భవన్కు వెళ్తారు. ఉదయం 9:30 రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ గురించి వివరించి ఆమె అనుమతిని తీసుకోనున్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు నూతన పార్లమెంట్ భవనానికి నిర్మల ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల బృందం చేరుకుంటుంది. బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రిమండలి ఒకసారి భేటీ కానుంది. ఈ భేటీలోనే మధ్యంతర బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు మంత్రి లోక్సభలో అడుగుపెడతారు. బడ్జెట్ ప్రతులను చదివి ఆయా శాఖలకు నిధుల కేటాయింపులు సహా సమగ్ర బడ్జెట్ స్వరూపాన్ని ఆవిష్కరిస్తారు. లోక్సభలో ఆమె బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాక ఆయా పద్దుల ప్రతులను రాజ్యసభలో సభ్యులకు అందజేస్తారు. నిర్మల ఇలా బడ్జెట్ను ప్రవేశపెట్టడం వరుసగా 6వసారి. గురువారం నాటి బడ్జెట్తో కలుపుకొని 5 పూర్తి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ను ఆమె ప్రవేశపెట్టిన వారవుతారు. దీంతో గతంలో మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును నిర్మల సమం చేయనున్నారు. మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హాలు 5 సార్లే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో అద్భుత ప్రకటనలు ఆశించవద్దని విత్తమంత్రి విస్పష్టంగా చెప్పారు. మధ్యంతర బడ్జెట్లో ప్రకటించే నూతన పథకాల అమలు బాధ్యత కొత్త ప్రభుత్వానిదే. అయినా సరే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మధ్యంతర బడ్జెట్లోనూ కొన్ని ఎన్నికల తాయిలాలు ప్రకటించే ధోరణి ఏనాడో మొదలైంది. 2004లో ఇదే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 50% డిఆర్ఎస్ అలవెన్స్ ను మూల వేతనంతో కలుపుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ప్రణబ్ ముఖర్జీ, పీయూష్ గోయల్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రకటనలు వెలువడ్డాయి. అందుకే ఈసారి బడ్జెట్ ఊరటలు ఉంటాయని జనం గట్టిగా నమ్ముతున్నారు. పెట్రోల్, డీజిల్ పై సుంకం తగ్గించి ధరలు కాస్తంత కిందకు దించడం, పీఎం ఆవాస్ యోజన తరహా కొత్త పథకం, విద్యుత్ వాహనాలకు రాయితీ పొడిగింపు వంటి ఆర్థిక సాయం కోసం మధ్యతరగతి వర్గాలు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. పన్ను స్లాబ్లను సరళీకరిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. 6వసారి పద్దుల చిట్టాతో పార్లమెంట్ గడప తొక్కుతున్న విత్తమంత్రి ఏ మేరకు జనాలపై అద్భుత పథకాల పన్నీరు చల్లుతారో చూడాలి మరి. ఎన్నికల ఏడాది కేంద్రం ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన మోదీ సర్కార్ ఇంటరిమ్ బడ్జెట్లో సంచలన నిర్ణయాలు ప్రకటిస్తుందా? రైతులు, మహిళలకు ప్రత్యేక వరాలుంటాయా? కేంద్ర బడ్జెట్ కు రంగం సిద్ధమైంది. పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అలాగే రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్ వార్షిక పద్దును సభ ముందు ఉంచనున్నారు. గతేడాది తరహాలోనే ఈసారి పేపర్లెస్ బడ్జెట్ నే ప్రవేశపెట్టనున్నారు సీతారామన్. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో తయారు చేసిన ట్యాబ్ ద్వారా బడ్జెట్ ను చదివి వినిపించనున్నారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోజు ఆర్థిక సర్వేను లోక్సభ ముందు ఉంచడం ఆనవాయితీ. అయితే మధ్యంతర బడ్జెట్ కావడంతో ఈసారి ఆర్థిక సర్వేకు బదులుగా ఇండియన్ ఎకానమీ ఏ రివ్యూ అనే పేరుతో ఒక రిపోర్ట్ను విడుదల చేసింది మోదీ సర్కార్. గత 10 ఏళ్లలో భారత ఆర్థిక ప్రస్థానం గురించి దీనిలో వివరించింది. అలాగే సమీప భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండనుందో పొందుపరిచింది. 7.3% వృద్ధి రేటు అంచనాలతో ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు రెడీ అయ్యింది మోదీ టీం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిర్మలమ్మ ఇంటరిమ్ బడ్జెట్ పై భారీ అంచనాలున్నాయి. బడ్జెట్లో మోదీ సర్కారు జనాకర్షక నిర్ణయాలేవైనా ప్రకటిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఏడాది కాబట్టి కేంద్రం తమపై ఎంతో కొంత కరుణ చూపిస్తుందని వివిధ వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఆర్థిక స్థిరీకరణకే సర్కారు పెద్దపీట వేయొచ్చని అంచనా వేస్తున్నాయి పరిశ్రమ వర్గాలు. గత 5 ఏళ్లలో ప్రభుత్వ మూలధన వ్యయం దాదాపు 3 రెట్లు పెరిగింది. దేశంలో మౌలిక వసతుల కల్పన ఊపందుకుంది. పీఎం గతిశక్తి పథకంతో పలు ప్రాజెక్టుల పనులు వేగం పుంజుకున్నాయి. రోడ్డు, రైలు నెట్వర్క్ బాగా విస్తరించింది. అదే బాటలో మౌలిక వసతులపై మూలధన వ్యయం పెంపునకు మోదీ సర్కార్ మధ్యంతర బడ్జెట్లోనూ మొగ్గు చూపే అవకాశం ఉంది. మూలధన వ్యయం పెరిగితే జీడీపీ వృద్ధి రేటు పెరుగుతుంది. కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని, 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే కీలక లక్ష్యాల సాధనకు ఇది దోహదం చేస్తుంది.
అలాగే గ్రామీణుల ఆదాయం, కొనుగోలు శక్తి పెంపుపై కేంద్రం దృష్టి సారించాలి. పీఎం ఆవాస్ యోజన, గ్రామీణ ఉపాధి హామీ పథకాలకు మధ్యంతర బడ్జెట్లో ప్రాధాన్యం పెంచే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.